ఓకే మాస్టర్స్, ఇప్పుడు చక్కగా పెన్ను పేపర్ తీసుకున్నామా? కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఒక 10 minutes క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకొని ఆ తర్వాత ప్రత్యేక కార్యక్రమంలోకి వెళ్దాము. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరు వీడియోస్ ఆన్ చేసుకోవాలండి. ఎవరెవరు అటెండ్ అవుతున్నారో తెలియదు కదా. ఓకేనా, రెడీనా అందరూ? ఫస్ట్ క్వశ్చన్, అష్టాంగ రాజయోగాలెన్ని? అష్టాంగ రాజయోగాలెన్ని? సెకండ్, అవి ఏవేవి? అష్టాంగ యోగాలు ఎన్ని? సెకండ్ క్వశ్చన్, అవి ఏవేవి? థర్డ్ క్వశ్చన్, కర్మయోగము అంటే ఏంటి? ఫోర్త్ క్వశ్చన్, నాదయోగము అంటే ఏంటి? ఫిఫ్త్ క్వశ్చన్, జ్ఞానయోగము అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఫస్ట్ క్వశ్చన్, అష్టాంగ రాజయోగాలెన్ని? సెకండ్ క్వశ్చన్, ఆ అష్టాంగ రాజయోగాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏంటేంటివి? వేటిని అష్టాంగ రాజయోగాలు అన్నారు? అలాగే థర్డ్ క్వశ్చన్, కర్మయోగము అంటే ఏంటి? ఫోర్త్ క్వశ్చన్, నాదయోగము అంటే ఏంటి? నాదయోగము. ఫిఫ్త్ క్వశ్చన్, జ్ఞానయోగము అంటే ఏంటి? ఇక్కడికి 5 క్వశ్చన్స్ అయినాయండి. నెక్స్ట్, ఆత్మక్షేత్రము అనగా ఏమిటి? ఆత్మక్షేత్రము అనగా ఏమిటి? తర్వాత 7వది, జ్ఞానక్షేత్రము అంటే ఏమిటి? జ్ఞానక్షేత్రము. 8వది, శరీర క్షేత్రము అనగా ఏమి? అయిందండి. నెక్స్ట్, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి?
జ్ఞానేంద్రియాలు ఏవేవి? తర్వాత ఓంకారం ఎలా పుట్టింది? సౌండ్ ఎలా ఏర్పడింది? మన ఆలోచనలు ఎలా ఉండాలి? అలాగే మనము ఎలాంటి కోరికలు, అంటే మన కోరికలు ఎలా ఉండాలి? చెప్పండి మేడం. 12వ క్వశ్చన్ ఒకసారి చెప్పరా? 12వ క్వశ్చన్ ఏం చెప్పానబ్బా? మన ఆలోచనలు ఎలా ఉండాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి? ఆ తర్వాత చుండ్రు నివారణకు ఒక రెమెడీ చెప్పారు కదా, ఏదన్నా ఒక రెమెడీ సార్ చెప్పారు. అసలు ఎలా వస్తుంది అని కూడా చెప్పారు అనమాట, ఎందువల్ల వస్తుంది అనేది. ఉమ్. అలాగే శూన్య ముద్ర వల్ల ఉపయోగాలు. శూన్య ముద్ర వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, మనకు ఏం లాభం ఉంది? ఇంకొకటి, కంటి చూపు మెరుగవ్వడానికి ఒక రెమెడీ ఏం చెప్పారు సార్? కంటి చూపు మెరుగవ్వడానికి రెమెడీ చెప్పారు కదా, ఓం ప్రకాశం గారు చెప్పారు. ఏంటది? ఓకేనా? ఒక 5 minutes తీసుకోండి టైం.
ఓకే అండి. అష్టాంగ రాజ రాగ అష్టాంగ రాజ యోగాలు ఎన్ని? దానికి ఆన్సర్ వచ్చేసి 8. అవి ఏవి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, యోగం. ఓకేనా? కర్మయోగము అనగా ఏమిటి? కర్మయోగము అనగా ఏమిటి అంటే మనం కర్మలతో ఉండడం, కర్మలు చేస్తూ ఉండడం, అలాంటి కర్మలు చేస్తూ ఉండడాన్ని కర్మయోగము అంటాం. అలాగే నాదయోగము అంటే ఏమిటి అంటే సంగీత రసస్వాదన, అంటే సంగీతంతో ఎక్కువ అంటే ఆ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్స్ కానీ మ్యూజిక్ కానీ సంగీతానికి సంబంధించి అంటే సరస్వతి తత్వంతో ఉండడం నాదయోగము. అలాగే జ్ఞానయోగము అంటే ఏమిటి? జ్ఞానయోగము అంటే ఏమిటి అంటే ఇక్కడ పుస్తక స్వాధ్యాయం, పుస్తక స్వాధ్యాయాన్ని అలాగే వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ తెలుసుకోవడాన్ని జ్ఞానయోగము అంటాము. ఆత్మక్షేత్రము అనగా ఏమి? అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం. అలాగే ఇంకేమనొచ్చు అంటే నేనే ఆత్మను, ఇది శరీరాన్ని కాదు, నేనే ఆత్మను అని తెలుసుకునేది, ఆ రకంగా ఉండడం కూడా. జ్ఞానక్షేత్రము అంటే ఏమిటి? జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకునే జ్ఞానం. శరీర క్షేత్రము అనగా ఏమి? అంటే ఈ శరీరంతో ఉండడము, ఈ శరీరంతో ఉండే అవయవాలతో పని చేయడము, వాటి ద్వారా చేసేదాన్ని. వాటి గురించి తెలుసుకోవడమైనా అవ్వచ్చు, శరీరం గురించి తెలుసుకోవడమైనా, అలాగే శరీరంతో పనిచేయడమైనా. ఇంకా జ్ఞానేంద్రియాలు ఎన్ని ఏవి అని అడిగాను. చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మము. ఓంకారం ఎలా పుట్టింది? భూమి నుంచి ఒక శబ్దము ద్వారా, సౌండ్. ఆలోచనలు ఎలా ఉండాలి? అంటే మనం ఆలోచించే విధానం ఎలా ఉండాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి? సరి అయిన ఆలోచనలు. సరి అయిన ఆలోచనలు అంటే మన ఆలోచన వల్ల నలుగురికి ఉపయోగపడాలి,
అలాగే మనకు ఉపయోగం. అంతేగాని నెగిటివ్ థాట్స్ అనేది ఉండకూడదు అనమాట, పాజిటివ్ థాట్స్ ఉండాలి. ఎటువంటి కోరికలు ఉండాలి? మనం కోరే కోరికల వల్ల నలుగురికి ఉపయోగపడడం కానీ, వేదానికి ఎవరికి కూడా హాని కలిగించకుండా, ప్రకృతికి హాని కలిగించకుండా, సృష్టి ధర్మానికి హాని కలిగించకుండా ఉండొచ్చు అన్నమాట. ఇందులో ఏదైనా సరే. అండి అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను. నాకు ఇప్పటికిప్పుడు అనుకొని ప్రిపేర్ చేసినవే, రోజు ముందు చేయలేదు. నేను కూడా ఏదైనా సరిగా లేకుంటే క్షమించండి. ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, ఇందులో అన్ని కరెక్ట్ అయ్యాయా, ఎంతమందికి అయ్యాయి అనేది ఒకసారి చూద్దాము. అన్ని కరెక్ట్ గా ఉంటే ఒకసారి చెప్పండి. ఇంకా కొన్ని చెప్పలేదండి. క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి మేడం. ఉన్నాయా అండి? కారణం. క్వశ్చన్ అడగండి సార్. 13వ క్వశ్చన్ ఉంది. 14 క్వశ్చన్ అడుగు. క్వశ్చన్ చుండ్రు నివారణకు ఒక రెమెడీ. సారీ ఇందులో అది నేను సొంతంగా చెప్పా, రాసుకోలేదు. ఓకే. చింద్రు నివారణకు ఒక రెమెడీ చెప్పాను. ఏదైనా ఒక రెమెడీ. ఆ తర్వాత కంటి చూపు ఎలా ఇదైతుంది, శూన్యముద్ర వల్ల ఉపయోగాలు. ఉపయోగాలు ఏంటి? కంటి చూపు అవి మెరుగుపడడానికి ఒక నేను రెమెడీ. రాయలేదు, ఇప్పటికిప్పుడు చెప్పినవి ఆ క్వశ్చన్స్. ఒకసారి శూన్య ముద్ర వల్ల ఉపయోగాలు ఏంటి అడిగాను. చుండ్రు నివారణ గురించి అడిగాను. అలాగే కంటి చూపు గురించి అడిగాను. షుగర్ గురించి కూడా అడిగానా? లేదు మేడం. అంతేనా? చివరి మూడింటికి ఆన్సర్ చెప్పాలి. అదే రెమెడీ ఏదైనా సరే, సార్ చెప్పిన దాంట్లో ఏదో ఒక రెమెడీ మీరు రాసుకోవచ్చు. దాంట్లో దండిగానే చెప్పారు సారు, అందుకని ఏదైనా సరే. ఇంకొకటి వచ్చేసి శూన్యముద్ర. చెవి నొప్పికి మెయిన్ చెవి నొప్పి. శూన్యముద్ర అనేది మనం ఏదానికి మెయిన్ గా చెప్పుకోవచ్చు అంటే చెవిపోటు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ముద్ర వేసుకుంటే తొందరగా మనకు నొప్పి తగ్గుతుంది అనేది ఒకటి. ఇంకొకటి మనకు ఈ బొడ్డులో వచ్చేసి దేశవాళీ ఆవు నెయ్యి అనేది వేయడం ద్వారా మనకు కంటి చూపు అనేది బాగా మెరుగవుతుందని చెప్పారనమాట. రాత్రిపూట పడుకునేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి మేడం. జానకి గారు. మేడం ఇవి చుండ్రు నివారణ మార్గాలను అవి ఎలా వస్తుంది అని చెప్పలేదు మేడం. చుండ్రు ఎలా వస్తుంది అని కూడా చెప్పారు కదా. దాని నివారణను హౌ టు కమ్ అని చెప్తారు. దానికి రెమెడీ ఏదన్నా ఒక రెమెడీ రాయండి అని చెప్పాను. ఇంకొకటి ఎలా వస్తుంది అని కూడా అడిగాను. మేడం ఇది మీరు ఆన్సర్ చెప్తారా మేము చెప్పాలా మేడం? ఏదానికండి? అదే దీనికేనండి, చుండ్రు నివారణకు అను ఎలా వస్తుంది అనేది మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, చెప్తారా? అది ఆన్సర్ చెప్పమంటారా ఇప్పుడు? అవునండి. ఎక్కువ మనము చెమట అనేది ఎక్కువ చేరడం వల్ల, దాని మీద దుమ్ము పట్టడం వల్ల, ఆ దుమ్ము నుంచి ఏర్పడేదే ఈ చుండ్రు అనేది. ఓకే. హౌ టు కంట్రోల్ మేడం? అది కూడా రెమెడీస్ చెప్పారు సార్ చాలా. మీరు ఏదైనా ఒక రెమెడీ చెప్పచ్చు. ఎక్కువ భాగం అయితే పుల్లని మజ్జిగ
ద్వారా కంట్రోల్ చేయొచ్చు అనేది చెప్పారనమాట ఎక్కువగా. ఇంకా అంటే చాలా ఇది క్లాస్ అంటే నేను క్లాస్ వినలేదండి అది అందుకోసమని. అవును. అయితే మళ్ళా వీడియో వస్తుంది కదా. వీడియోలో వినండి అవునా? మేడం, దాదాపు 10 రెమెడీస్ చెప్పున్నాయి. చాలా వీడియోలో వినండి మేడం, చాలా రెమెడీస్ చెప్పారనమాట చాలా సార్. రెమెడీస్ చెప్పున్నాము. నేను వీడియో షేర్ చేసేది గ్రూప్ లో, అందరూ తిరిగి ఆ వీడియోస్ వినాలి, దానికి ఒక లైక్ కొట్టాలి, దానికి ఒక షేర్ కొట్టాలి అని. నా ఏ వీడియోలో చెప్పారు మేడం? నేను చూస్తాను. మొన్న చెప్పారండి. మొన్న 27th మేడం? నిన్న సారీ నిన్న నిన్నే 20 వీడియో ఇంకా రాలేదండి. సారీ, నేను పంపిస్తాను. ఓకే అండి, ఓకే మేడం. మీకు తెలిసిన ఒక రెమెడీ రాయండి. మీరు వినలేదు, నేను పంపించలేదు కదా, ఎందుకో ఇవాళ ఇంకా లేట్ అయింది అనమాట గ్రూప్ లో అవి రావడము, అందుకు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆ, నిన్న క్లాస్ అటెండ్ కాలేదేమో మీరు. అవ్వలేదండి. అదే నిన్న క్లాస్ లో అదే వచ్చింది. ఓకే. మీ తప్పేం లేదు. అన్ని కరెక్ట్ అయ్యాయా ఎంతమందికి? అయిపోయింది. పెట్టేసి చేయగలుగుతాం ఇంకేం ముద్దులైట్ అయిపోయింది క్వశ్చన్. ఫ్యాన్ పెట్టడానికి, లైట్ ఆపడానికి, పెన్ వేయడానికి. అనురాధ గారు మాట్లాడండి. నాకు 13 కరెక్ట్ అయినాయండి. వెరీ గుడ్. ఇంకా సార్ మీరు సార్? 14 కరెక్ట్ అయినాయి మేడం. ఒకటి అక్కడ నాతో యోగం అవి ఉన్నాయి కదా, అది అక్కడ Yes. అదొక్కటి రాయలేదు, అన్ని రాసేస్తాను. ఇంకా ఇంకా ఎవరెవరు ఎగ్జామ్ అటెండ్ అయ్యారో? నాయి కూడా 14 ఆ, నేను కూడా రెండు రాయలేదు. ఓకే. గుర్తులేదు. ఇంకా ఎవరెవరు రాశారండి ఎగ్జామ్? రాసిన వాళ్ళు ఎన్ని కరెక్ట్ అయ్యాయో చెప్పండి. ఎవరెవరు రాశారు అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. ఇంతేనా అటెండ్ అయ్యిండేది? అనురాధ గారు, నాగజ్యోతి గారు, రవీంద్రరావు గారు, ఇంకా ఎవరెవరు రాశారు? ఏం మొన్న వీక్ లేదని నేను ప్రిపేర్ చేయలేదండి, లేకపోతే నేనే ప్రిపేర్ చేసేదాన్ని. రాలేదు. మన వీక్ అనలేదు కదా, ఎవరు చెప్పలేదు, మానేస్తారేమో అంటున్నా, లేకపోతే నేనే ప్రిపేర్ చేసేదానండి పేపర్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇంతేనా అండి? ఓకే. హైయెస్ట్ ధ్యాన మీరు అటెండ్ అయ్యారా లేదా సార్? అన్మ్యూట్ చేసుకోండి. ఏం బాలకృష్ణ గారు మీరు రాయలేదా? నమస్తే మేడం. 12 అయినాయి మేడం. 12 అయినాయి. 12 అయ్యాయా? ఓకే. కృష్ణకుమారి అమ్మ మీరు రాశారా? కృష్ణకుమారి గారు 4 వచ్చాయా? ఓకే. కృష్ణకుమారి గారు, కోటిలింగాచారి గారు, గంగాధర్ గారు, జానకి గారు కూడా అటెండ్ అయ్యారు, ఇందాక రాసుకుంటున్నారు. లేదు మేడం, నేను ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవ్వడము. నేను మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని క్వశ్చన్స్ రాసుకున్నాను. నెక్స్ట్ పార్టిసిపేట్ చేస్తాను. సరే. ఓకే అండి. హైయెస్ట్ మార్క్స్ అయితే 14 వచ్చాయి. రవీంద్రరావు గారు, అలాగే నాగజ్యోతి గారు. ఓకే అండి. ఆ తర్వాత అనురాధ గారు. గ్రేట్.
అలాగే మిగతా కూడా ప్రతిరోజు జరిగే క్లాసులను నోట్ చేసుకోవాలి చెప్పినప్పుడు. అలాగే ఒకవేళ మనం అప్పుడు చేసుకోలేకపోతే మళ్ళీ వీడియో వస్తుంది కదా, ఆ వీడియోస్ ద్వారా అయినా సరే అవన్నీ నోట్ చేసుకుంటే మనం అది అది మనకు వినడం వరకు బాగానే ఉంటుంది, కానీ మళ్ళా మన లోపలికి వెళ్ళాలి అంటే తిరిగి మనం దాన్ని నోట్ చేసుకోవడము, మనం కూడా దాన్ని ప్రిపేర్ అవ్వడము చేస్తేనే అది మన లోపలికి వెళ్తుందండి. ఓకే, మనం వింటూ ఉంటే అందరూ వాళ్ళు చేసుకోండి చెప్తుంటారు, మేడం మనం గారు. వింటూ ఉంటాం అయిపోతుంది. అందరం మ్యూట్ చేసుకోండి. ఎస్ ఎస్, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు జరిగే దాన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు మనం ప్రత్యేక కార్యక్రమంలోకి వెళ్ళొచ్చండి. ఇంకా ప్రత్యేక కార్యక్రమం ఎవరైనా పాట పాడడం కానీ, లేకపోతే కథలు చెప్పడం కానీ, స్టోరీస్ కానీ, లేకపోతే పొడుపు కథలు కానీ, జోక్స్ కానీ, ఏదైనా సరే అందరికీ వెల్కమ్. ఎవరితో మొదలు పెడతారు? ఓకే, అనురాధ గారు. స్టార్ట్ చేయండి మేడం, అనురాధ గారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. భాష్మవారి పరిపూర్ణలోచనం బాష్పవారి పరిపూర్ణలోచనం. మారుతీం నమత రాక్షసాంతకం. యజఠరాకీర్తనం యజఠరానర్తనం. యజఠరాకీర్తనం వాయిస్ రావట్లేదండి. అచట రామ భావనం అచట హనుమ భాసనం. అచట రామ భావనం అచట హనుమ భాసనం. యచ రామ కీర్తనం చట హనుమనర్తనం. రామయనుచు ఒక్కడే నీవు పలికినా, రామాయణ ఒకసారి నీవు పలికినా, హనుమ ఫలము నిచ్చును. రామ అనుచు రామాయణు ఒక్కసారి తలచిన, రాముపమచట మీకు హనుమ నిలుపును. రామచట మీకు హను నిలుపును. హనుమనర్తనం ఎచట రామకీర్తనం అచట హనుమనర్తనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చక్కగా రామనామంతో చాలా అద్భుతంగా కీర్తించారు. ధన్యవాదాలు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎవరండి? నాగజ్యోతి గారు పాడతారా?
పెద్ద ప్రిపేర్ అవ్వలేదు సార్. సరే ఓకే. ఏదో పాడతానులేండి వచ్చింది. ఆ, చెప్పండి. అంటే ప్రిపేర్ అయితే ఏం అవ్వదు. అందరికీ ఆత్మ నమస్కారాలండి. ఎంతటి మంచి ధ్యానాన్ని ప్రసాదించిన పత్రిజీ గారికి, అలాగే రమ్య మహర్షుల వారికి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్న మాస్టర్, అదే రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే లలిత గారికి ఆత్మ నమస్కారాలు. బెజవాడ కొండ పైన వెలసినవే దుర్గమ్మ, బెజవాడ కొండ పైన వెలసినవే దుర్గమ్మ, కదలిరావే కనక దుర్గ కరుణ చూపగరావేల, శ్రీ దుర్గ జయ దుర్గ భవ దుర్గ రావేల, సరి గరిస సరి గరిస సరి గరిస. బెజవాడ కొండ పైన వెలసినవే దుర్గమ్మ, బెజవాడ కొండ పైన వెలసినవే దుర్గమ్మ, వెండి పూల కొండలలో కొలువు తీర్చినావమ్మ, వెండి పూల కొండలలో కొలువు తీర్చినావమ్మ, మహిషాసురమర్దినివే త్రినేత్రధారివే, తల్లి చల్లని చూపులతో తనువు తహతహలాడేనా, తల్లి చల్లని చూపులతో తనువు తహతహలాడేనా, కనకదుర్గవై కన్న తల్లివై, కనకదుర్గవై కన్న తల్లివై, కాళీమాత మా పైన కరుణ చూపరావేల, శ్రీ దుర్గ జయ దుర్గ భవ దుర్గ రావేల, సరి గరిస సరి గరిస సరి గరిస. బెజవాడ కొండ పైన వెలసినవా దుర్గమ్మ, బెజవాడ కొండ పైన వెలసినవా దుర్గమ్మ, జగన్మాతవు నీవని భాగ్యలక్ష్మి వినీవని, జగన్మాతవు నీవని భాగ్యలక్ష్మి వినీవని, శ్రీశైల శిఖరాల వెలసినవే భ్రమరాంబ, దీనబంధుని కరుణించే దివ్య మంగళ గౌరివే, దీనబంధుని కరుణించే దివ్య మంగళ గౌరివై, గౌరీమాతవై కదుర్గవై, ఓ గౌరీమాతవై కనకదుర్గవై, భక్తులను బ్రోచేటి బాలదుర్గ రావేల, శ్రీ దుర్గ జయ దుర్గ భవ దుర్గ రావేల, సరి గరిస సరి గరిస సరి గరిస. బెజవాడ కొండ పైన వెలసినవే దుర్గమ్మ, బెజవాడ కొండ పైన వెలసినవే దుర్గమ్మ. చక్కటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. ఏం ప్రిపేర్ చేయలేదు నేను, అవ్వలేదు అంటూనే అద్భుతంగా పాడారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అది ఆ సినిమా పాటకు దుర్గమ్మ పాటకు చాలా బాగా కనెక్ట్ అయిందండి, చాలా బాగుంది. ఓకే, జానకి గారు అన్మ్యూట్ చేసుకోండి. జానకి గారు హ్యాండ్ రైస్ చేశారు. ఓయ్ గడ్డి జానకి గారు చెప్తున్నారండి. ఓకే, సార్ రవీంద్రరావు గారు. నిన్న ఎవరో కథ చెప్తానన్నారు, కథ చెప్తానని చెప్పారు మేడం. కథనా? ఎవరో చెప్పారు నిన్న, ఈరోజు కథ చెప్తానని చెప్పారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. జానకి గారు పిలుస్తున్నానే.
సార్ మీరు స్టార్ట్ చేయండి సార్. మేడం గారు ఒక జోక్ చెప్తాను. ఎస్ సార్. పరీక్షలో బద్ధకం గురించి ఒక 10 లైన్ల వాక్యం రాయమని చెప్పారు, వ్యాసం రాయమన్నారు. ఆ ప్రశ్న ఇచ్చారు అనమాట, 10 లైన్లు వ్యాసం రాయండి బద్ధకం గురించి అనేసి. అందరూ విద్యార్థులు కూడా నానా రకాలుగా జవాబులు రాశారు. చింటూ మాత్రము 9 లైన్లు వదిలేసి 10వ లైన్లో ఇలా రాశాడు, ఇదే బద్ధకం అంటే. బాగుంది. అతను ప్రాక్టికల్ గా చేసి చూపించారు అన్నమాట. అదనమాట అది. తర్వాత ఇంకొకటి, ఆ ట్రైన్ ఎక్కి ఒక అమ్మాయి తన బెర్త్పై కొండను పెట్టి కాళ్లకు ఉన్న చిప్పులు తీసేసి కొండకు దండం పెట్టుకుంటుంది. పక్కనే ఉన్న అంకులు కాశీకి వెళ్తున్నావా అమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి లేదు అంకుల్, రాజమండ్రి వరకే అన్నది. దానికి అంకుల్ ఏమంటాడంటే, ఓహో గోదావరిలో కలపడానికా అన్నాడు. అమ్మాయి లేదు అంకుల్, ఇక్కడే తినేసి బయట పడేస్తాను అనగానే అంకుల్ పోయి అస్థికులు తింటావా అన్నాడు. ఆ అమ్మాయి కంగారుగా చిచి ఇవి అస్థికలు కాదండి, నాయుడు గారి కొండ బిర్యానీ అన్నది. అంకుల్ షాక్. అంటే పాట బిర్యానీ అన్నమాట. తర్వాత ఇంకోటి మేడం, ఒక గుడి దగ్గర ఒక గాడిద ఉండేది. జనాలు దేవుడికి పూజలు చేయడం చూసి ఇది కూడా పూజలు మొదలుపెట్టింది. దీని పూజలకి మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటాడు ఆ గాడిదని. గాడిద అంటుంది, తర్వాత జన్మలో కూడా నన్ను గాడిదలాగా పుట్టించు స్వామి అని. దేవుడు అంటాడు, 2 జన్మల్లో ఒకేలా పుట్టించం కుదరదు, ఇంకేమైనా కోరుక అంటాడు. గాడిద సరే నన్ను ఒక భర్తగా పుట్టించు. అప్పుడు దేవుడు అంటాడు, ఎదవ తెలివితేటలు చూపించకు, నా దగ్గర ఒకేలా 2 సార్లు పుట్టించడం కుదరదని చెప్పానా అంటారు. అంటే భర్త కూడా సమాన ఉద్దేశంతో చాకరీ చేస్తాడు అని, ఆడి చాకరీ చేస్తాడు కాబట్టి ఆ విధంగా అన్నాడు అనమాట. అది ఒక ప్యారడీ పాట పాడుతున్నాను, షుగర్ మీద ఒక ప్యారడీ పాట. అది ఏంటంటే మనకు దేవదాసు పాటలో ఉంటుంది కదా, దాంట్లో పాట అన్నమాట అది, ప్యారడీ పాట అది. మనిషి బ్రతుకింతే, వయస్సు గతింతే, జిహ్వ ఉన్న మనిషికి సుఖము లేదంతే. మనిషి బ్రతుకింతే, వయస్సు గతింతే, జిహ్వ ఉన్న మనిషికి సుఖము లేదంతే. మందులిస్తే తరలిపోదు, సూదులేస్తే సమసిపోదు, మంత్రమేస్తే మాసిపోదు, షుగరు వస్తే వదలిపోదు. మనిషి బతుకింతే, వయసు గతింతే, జిహ్వ ఉన్న మనిషికి సుఖము లేదంతే. అంతా తీపేనని తెలుసు, అది ఒక వ్యాధేనని తెలుసు. అంతా తీపేనని తెలుసు, అది ఒక వ్యాధేనని తెలుసు. తెలిసి మరచి రుచి చూచుటలో ఉన్న సుఖం ఎవరికి తెలుసు. మనిషి బ్రతుకింతే, వయసు గతింతే, జిహ్వ ఉన్న మనిషికి సుఖము లేదంతే. మనిషి బ్రతుకింతే. అదే మేడం గారు. చాలా చక్కగా ఎవరు రాశారు కానీ వాస్తవం సార్. ఆ షుగర్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది. షుగర్ ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది మేడం. కరెక్టే. నిజంగా చాలా చాలా చక్కగా రాశారు, హృదయంలోంచి వచ్చింది పాట అయితే. బాగుంది. థ్యాంక్ యూ సార్.
అంతేనా సార్ ఇంకేమైనా ఉన్నాయా? అంతే అంతేనా మేడం. ఓకే సార్. ఓకే, అయితే మన రాఘవయ్య గారు ఉన్నారా? రాఘవయ్య గారు రాలేదు. ఓం ప్రకాష్ గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. షుగర్ కి మనకు భావావేశాలు ఎక్కువైనప్పుడు, అది కారణమైనప్పుడు మనం గ్రౌండింగ్ టెక్నిక్స్ వాడాలి. అంటే చెట్లని హక్ చేసుకోవటం, లేకపోతే భూమితో అనుసంధానం చేస్తాం, అంటే బేర్ ఫుట్ వాకింగ్. తర్వాత అవసరం వస్తే మనం నేల మీద పడుకున్నప్పుడు ఒక 5-10 మినిట్స్ ఇంట్లో శుభ్రంగా ఉన్న నేల మీద పడుకున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా డైరెక్ట్ భూదేవి అబ్జర్వ్ చేస్తుంది, భూమాత. తర్వాత మళ్ళీ మన గ్రాడ్యువల్ గా హీలింగ్ అవుతూ ఉంటుంది. సో డైలీ మనం ఆ హీలింగ్ టెక్నిక్స్ ఉపయోగించుకుంటే, ఇప్పుడు వేప చెట్టు ఉంది అనుకోండి, వేప చెట్టుని హక్ చేసుకోండి, మీ బాధను చెప్పుకోండి. వేప చెట్టుకి ఇలా నాకు షుగర్తో బాధపడుతున్నాను, నాకు స్వస్థత కలిగించండి అని మీరు కమ్యూనికేట్ చేసినప్పుడు ట్రీ మీకు మెసేజ్ ఇస్తుంది. ఆ మెసేజ్ మీరు అర్థం చేసుకొని దాని ప్రకారం లేకపోతే ఎక్కువగా హక్ చేసుకోమని ఉంటుంది, లేకపోతే రోజు రమ్మని అలా అంటే మీరు ఆ హృదయంతో ఎప్పుడైతే స్పందిస్తారో చెట్టుకి, మీకు హృదయ స్పందనకి రిప్లై వస్తుంది. సో అది ప్రాక్టీస్ చేసే గ్రౌండింగ్ టెక్నిక్ చేస్తున్నట్టు మనకు భావవేశాలకి కంట్రోల్ చేయాలంటే. సో డైలీ 5-10 మినిట్స్ గ్రౌండింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం అలసటగా బయట తిరిగి వచ్చామనుకోండి, అప్పుడు ఆ టైంలో కూడా మనకు ఈ చక్రాస్ డిస్టర్బ్ అవుతాయి. అయినప్పుడు ఒక 5-10 మినిట్స్ నేల మీద పడుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఆ బాడీలో ఉన్న నెగటివిటీ అంతా చక్రాల ద్వారా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మీకు రిలీఫ్ వస్తుంది వెంటనే. సో ఇది ప్రాక్టీస్ చేయండి, మీరు అబ్జర్వ్ చేయండి. వేప చెట్టుని హక్ చేసుకోవాలి రెగ్యులర్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన రెమెడీ ఇచ్చారండి సార్ షుగర్ కి. చాలా మంది ఇంతో కనెక్ట్ అయి ఉంటే బాగుంటుంది. అలానే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని ఇంటెంట్ పెట్టుకోవాలి రెగ్యులర్ గా. మెడిటేషన్ లో నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని రెగ్యులర్ గా అనుకుంటూ ఉంటే అది వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకేదైనా చెప్తారా మీరు? ఈరోజు ప్రత్యేక కార్యక్రమము కదా. ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తాను. సార్ మీరు చెప్తున్న రెమెడీ ఇప్పుడు కేవలం షుగర్ కేనా లేకుంటే వేరే వాటికి కూడా ఉపయోగపడుతుందా? అంటే ఎర్త్ తో కనెక్ట్ కమ్మని చెప్పారు కదా. అవును. అది మెడిటేషన్ 2-3 అవర్స్ చేసినప్పుడు ఏంటంటే మనకు సహస్రారంలో ఎనర్జీ పోతుంది మొత్తం. అక్కడ వాళ్ళ కింద మన ఫిజికల్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో 3, ఆ 3 బ్యాలెన్స్ కావు, అవి బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు చెట్ని హక్ చేసుకొని గ్రౌండ్ చేసినప్పుడు మళ్ళీ ఎనర్జీ బ్యాక్ టు మూలాధారం వస్తుంది. సో దానివల్ల మీకు గ్రీన్ గ్రాస్ వాకింగ్, బేర్ ఫుట్ లో ఇంట్లో కూడా బేర్ ఫుట్ చేయండి, లేదా పడుకోండి కొద్దిసేపు నేల మీద. అంటే ఇది షుగర్ వాళ్ళకైనా ఎవరైనా చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎవరికైనా అండి, ఎవరికైనా పనికి వస్తుంది. ఏదానికైనా మన చక్రాలు ఇంబ్యాలెన్స్ అవుతాయి ఒక్కొక్కసారి. మన డైలీ జీవన విధానం ప్లస్ మన మెడిటేషన్ ఇట్లా ఇంబ్యాలెన్స్ అన్ని బ్యాలెన్స్ చేసేందుకు మనం గ్రౌండింగ్ చేసుకోవాలి. గ్రౌండింగ్ చేసినప్పుడు ఇప్పుడు మనకు కొన్ని అనవసరమైన ఆలోచనలు ఉన్నాయి కూడా, అవి కూడా గ్రౌండ్ అయిపోతాయి. ఫ్రీగా ఉంటారు. మీరు 5-10 మినిట్స్ పడుకోండి నేల మీద, మీకే తెలుస్తుంది ఆ ఇంపార్టెన్స్. మీ ఎక్స్పీరియన్స్ ని మీరు షేర్ చేసుకోవచ్చు అలా వేరే వాళ్ళకి. ఇలాంటి మనం ఇలాంటి క్లాసులో కూడా చెప్పచ్చు, ఇలా నేను గత వారం రోజులుగా మధ్యలో నేల మీద పడుకుంటున్నాను 5-10 మినిట్స్, చెట్టు నాకు చేసుకుంటున్నాను అని మీ ఎక్స్పీరియన్స్ చెప్పారనుకోండి, దట్ విల్ బి మోర్ యూస్ఫుల్ అందరికి. అంటే మనకు ఆ చీకు చింతలు అనేది కూడా పోతాయి, అన్ని చక్రాస్ బ్యాలెన్స్ అవుతాయి మనం గ్రౌండింగ్ చేసుకున్నప్పుడు. అందులో వేపలో ఏంటంటే ఔషధ గుణం ఉంటుంది కాబట్టి మనకు అది కూడా షుగర్ కి అలాంటి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే ప్రదక్షిణ చేయమన్నారు 11-108 అలా ప్రదక్షిణ చేసినప్పుడు ఏంటంటే ఆ గాలిని మనం పీల్చుకుంటాం. ఇలా అయితే హక్ చేసుకోవటం ఒకటి పద్ధతి. ఇంకోటి ఏంటంటే మన దేశీయ ఆవులు ఉన్న కాడికి వెళ్ళి దాన్ని సేవ చేయండి రెగ్యులర్ గా. అంటే మీకు వీలైనప్పుడు వెళ్ళి దానికి ఫీడ్ చేయటం, ఇంకేదైనా పెట్టడం,
దేశీయ ఆవులకి, హైబ్రిడ్ కాదు. చేసినప్పుడు కూడా ఆవులు కూడా మీకు ఆక్సిజన్ ఇస్తాయి. దేశీయ ఆవు అది ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది మనకి. సో మనలో ఉన్న దోషాలన్నీ పోతాయి. ఆవుతో మీరు కనుక స్పెండింగ్ 5-10 మినిట్స్ డైలీ మీకు వీలున్నప్పుడు వెళ్ళి దాన్ని స్పెండ్ చేసి దాన్ని ఫీడింగ్ చేశారనుకోండి, మీకు అయ్యో అంటే మీకు ఆ మార్పును గమనిస్తారు. మీరు గమనిస్తుంటే ఎరుకతో చేసినప్పుడు మీలో పాజిటివ్గా వస్తుందా లేదా అని మీరు గమనించవచ్చు. గోసేవ అనేది చాలా ఇంపార్టెంట్. గోసేవ కానీ తులసి మొక్కకి మనం టైం స్పెండ్ చేయటం కానీ, ఒకవేళ అక్కడ గోశాలకు వెళ్ళటం ఒక్కసారి వీలవుతుంది కాదు, అప్పుడు తులసి మొక్కతో స్పెండ్ చేయండి. దేవతా వృక్షాలు ఏవైనా ఇంట్లో ఉంటే బిల్వం కానీ, తర్వాత మీకు తులసి, ఇంకా బయట పార్కులకు వెళ్ళినప్పుడు రావి, తర్వాత జువ్వి, మర్రి, ఇంకా మీరు ఇవి కూడా ఆ పళ్ళు దొరుకుతాయి తినండి. రావి పళ్ళు కానీ మర్రి పళ్ళు కానీ. మర్రి పళ్ళు తిన్నప్పుడు మర్రి పళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో మన శరీరంలో కూడా ఆ నెగటివిటీ పై దృఢంగా తయారవుతుంది. అంత ఎనర్జీ ఉంటుంది మర్రి విత్తనాల్లో, రావి విత్తనాలు అయితే లేడీస్కి అంటే గర్భ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది రావి విత్తనాలు తింటే. మర్రి విత్తనాలు ఎవరైనా తినొచ్చు. అలానే మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి పళ్ళు కూడా వస్తాయి కదా, వేప చెట్టు, ఆ పళ్ళు తినొచ్చు. తర్వాత వేప పువ్వు తినండి. ఇంకా మీకు కావాలంటే వేప పువ్వును కలెక్ట్ ఒక ఉగాది రోజు తింటామని కాదు, యాక్చువల్లీ మన ప్రకృతి ఒకటి వసంత నవరాత్రులు, ఇంకోటి వచ్చేసి ఇది దేవి నవరాత్రులు. ఈ 2 నవరాత్రుల టైంలో ఏంటంటే ఆ ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల మనకు శరీర అనారోగ్యానికి ఈ పాలయ్యి ఒక్కొక్కసారి చనిపోతారు కూడా. సో అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే ఉగాది పచ్చడిని పెట్టారు. ఉగాది పచ్చడి ఒక రోజు తింటాం కాదు, దాన్ని మీరు ఆ వేపపు ఒక డ్రైగా ముద్దలుగా చేసుకొని పిల్స్ లాగా రోజుకొకటి తీసుకోవచ్చు 1 month మొత్తం. లేకపోతే ఆ వేప పువ్వుని కలెక్ట్ చేసి ఆ పువ్వు మాత్రమే పుప్పడి ఉంటుంది కదా, అదంతా కలెక్ట్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఎండబెట్టారనుకోండి, ఎండబెట్టినప్పుడు దాన్ని ఒక మెడిసిన్ లాగా తీసుకోవచ్చు. ఇంకా అది దొరకనప్పుడు ఏంటంటే ఈ వేప చిగురు తినటము, వేప బెరడు కూడా. ఈ బెరడిన మొక్కలన్నీ ఔషధ గుణాలే. మీకు జామ కూడా షుగర్ కి బాగా పనిచేస్తుంది. జామ చిగురు కానీ ఆకులైతేనో మనం కషాయం చేస్తూ తాగటం, చిగురు అయితే డైరెక్ట్ తినేయటం, జామ పళ్ళని తినేయటం, జామ బెరడుని. అలానే ఇంకా బెరడు మొక్కలు మీకు ఇవి కూడా ఉంటాయి, ఏంటంటే నేరేడు పళ్ళు, ఆ డైరెక్ట్ ఇన్సులేషన్. నేరేడు పళ్ళని మీరు పళ్ళు తిని గింజలు కూడా ఎండబెట్టి పొడి చేసుకోండి. అది పొడి చేసుకొని అది నీళ్ళలో పోసుకొని కొంచెం పొద్దున్న మార్నింగ్ టైంలో తాగేసినా కూడా అది కూడా బాగా పనిచేస్తుంది. బెరడు పౌడర్ కూడా లేదు, చిగుళ్ళు కానీ ఏదైతే అది అంటే ఈ బెరడు మొక్కలు ఏవైనా మనకు ఆరోగ్యానికి బాగా పని ఔషధ మొక్కలు. జామ కానీ, నేరేడు కానీ, తర్వాత వేప, రావి కానీ, మర్రి, జువ్వి, ఏదైనా బెరడు మొక్కలు ఉంటాయి కదా దేవతా వృక్షాలు, అవన్నీ మనకు ఆరోగ్యానికి ఒక్కొక్క రకంగా మేలు చేస్తాయి. వాటిని హక్ చేసుకోండి, టైం స్పెండ్ చేయండి, పళ్ళు తినండి, ఆకులైతేనో అది కాచి కషాయం లాగా తాగండి. రావి ఆకులు కూడా కషాయం లాగా తాగొచ్చు, 5-6 ఆకులు ప్రొద్దుటి పూట. అట్లే మీకు ఈ మిగతా పారిజాత ఆకులు కూడా. ఇంకోటి అంటే ఇన్ఫ్లమేషన్స్ కి పారిజాత ఆకులు, తర్వాత ఇవి విటమిన్ డి ఇన్ఫ్లమేషన్ కి వచ్చేసి మునగాకు, తంగేడు, ఇలాంటి. ఇంకోటి యూకలిప్టస్ కూడా. యూకలిప్టస్ మీకు ఆకులు దొరికాయి అనుకోండి, దాన్ని బాయిల్ చేసి స్నానం చేయండి, మీకు జలుబులుంటి పోతాయి. ఇంకోటి ఆ రోజు ఆ మొత్తం బాడీ అంతా స్మెల్ వచ్చేస్తుంది, ఆ యూకలిప్టస్ స్మెల్. బాయిల్ చేసుకుని వారానికి ఒకసారి, అంటే ఆకులు మనకు అందుబాటులో ఉంటే తెచ్చుకొని బాయిల్ చేసుకుంటే సైనస్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి యూకలిప్టస్ తోటి. అలానే మీకు ఇది వాము పువ్వు, ఇంకోటి పుదీనా పువ్వు,
నెక్స్ట్ పచ్చకర్పూరం సంపాల్లో కొంచెం 5 గ్రామ్ 10 గ్రామ్స్ అలా తీసుకుని ఒక సీసాలో పోసి షేక్ చేస్తే ఏంటంటే మెల్ట్ అయిపోయి ఒక జ్యూస్ లా తయారవుతుంది. ఆ జ్యూస్ ని మనం జలుబుకి సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. బాగా పనిచేస్తుంది, ఇంకేం మెడిసిన్ అక్కర్లేదు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, చెప్తాను నాకు వీలైన కాడికి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారండి. దేవతా వృక్షాల వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, అలాగే గోసేవ చేసుకోవచ్చు, దాని ద్వారా కూడా మనకు ఎంతో ఉపయోగం ఉంది. అలాగే ఈ వృక్షాల వల్ల ఆ కషాయాలు తాగడం వల్ల, ఆ పండ్లు తినడం వల్ల అద్భుతంగా ఆరోగ్యానికి ఎన్నో మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి. అలాగే భూమితో అనుసంధానం, భూమి మీద పడుకోవడము, అవన్నీ కూడా ఆ చక్రాస్ యాక్టివేట్ అవ్వడం చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మాస్టర్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు సార్. ఇది క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ కూడా ఉంటుంది కదా, మనకి ఇంతవరకు క్లాసులు వింటూ ఉంటాం. ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మనకు మాస్టర్ క్లాస్ లో ఉన్నారండి, డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఎవరైనా సరే. మనకు ఇంకోటి బ్యూటీ ఏంటంటే, మనకు ఇండియన్ కౌలో మీరు గమనించండి, మీ చేతిలో ఒక డజన్ అరటిపళ్ళు తీసుకొని దానికి 2 ఇచ్చినా కూడా తృప్తిగా వెళ్ళిపోతుంది. మిగతా జంతువులు అలా కాదు, ఆ మొత్తం అవి తినేంత వరకు మేము వదిలిపెట్టాం, లాక్కెళ్తాయి అవి. మన చేతిలో ఉన్నాయి. కానీ ఇండియన్ కౌ మాత్రం అలా కాదు, మీరు ఎంత పెడితే అంతే తీసుకుంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోండి, చాలా నేర్చుకోవాలి మనం ఇండియన్ కౌ నుంచి. అందుకే మన మిథాలజికల్ ఏమంటారంటే, మనిషి జన్మ ఎత్తే ముందు ఆవు జన్మ ఎత్తుతానంట, ఆవు జన్మ ముగించిన తర్వాత మనిషిగా పుడతారంటారు. చాలా విషయాలు తెలియజేశారు సార్ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషాలిటీ ఒక రోజుకు 1 మిల్లీగ్రామ్ పాయిజన్ దానికి ఇచ్చేసి, అది గో పంచకం ఇవన్నీ ఉంటాయి కదా, పంచగవ్యాలు అన్ని చెక్ చేసి దేంట్లో కూడా విషయం లేదు. అలా 1 మంత్ చేశాడు. 1 మంత్ చేసినా కూడా ఎక్కడ విషయం అనేది రాలేదు. 1 మంత్ తర్వాత ఏం చేశాడంటే, దాని గొంతులో శాంపిల్ కలెక్ట్ చేసి చెక్ చేసి విషయం అంతా గొంతులో ఉంది. ఇది ఆ ఇండియన్ కౌ మాత్రం అలాంటి లక్షణాలు ఉన్నాయి. దానికి గరళము అనేది ఆ శివుని లాగా గరళాన్ని దాచిపెట్టినట్టు. అవును. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడండి. అందరికీ నమస్కారములు. నేను అమ్మవారి పైన ఒక పాట పాడతానండి. హిమగిరి తనయే హేమలతే, హిమగిరి తనయే హేమలతే, అంబ ఈశ్వరి శ్రీలలితే, మామవ హిమగిరి తనయే హేమలతే, రమావాణి సంసేవితే సకలే, రమావాణి సంసేవితే సకలే, రాజరాజేశ్వరి రామ సహోదరి, రాజరాజేశ్వరి రామ సహోదరి, హిమగిరి తనయే హేమలతే, అంబ ఈశ్వరి శ్రీలలితే, మామవ హిమగిరి తనయే హేమలతే, పాశాంకుశేషు దండకరే అంబా, పాశాంకుశేషు దండకరే అంబా, పరాత్పరే నిజ భక్త హరే, ఆశాంబరే హరి కేశవిలాసే, ఆశాంబరే హరి కేశవిలాసే, ఆనంద రూపే
అమిత ప్రతాపే ఆనందరూపే అమిత ప్రతాపే హిమగిరి తనయే హేమలతే అంబాఈశ్వరి శ్రీలలితే మామవ హిమగిరి తనయే హేమలతే. కొన్ని మంచి మాటలు చెప్తానండి. 2 విషయాలు నువ్వెవరో తెలుపుతాయి. 1, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. ఇంకా రక్తము చుక్కలు చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధము మాట. మనం ఏమి దెబ్బలు తగలకుండానే మనకు ప్రమాదకరంగా హింసించేది ఏమప్ప అంటే మాట. ఆ మాటలోనే ఉంటుంది అనమాట. మనం ఏం మాట చెడు మాట మాట్లాడితే మనకు బాధ అనిపిస్తుంది. అట్లా దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడు. మాట ఎప్పుడే కానీ మూర్ఖుడు వాడు వెంటనే మాట్లాడేస్తాడు, మళ్ళీ ఆలోచిస్తాడు, అయ్యో నేను ఇట్లా మాట్లాడినానని. అయితే తెలివైన వాడు ఆలోచించే మాట్లాడతాడు. బంధాలను ఏర్పరచుకోవడం ఇసుకపై ఇసుక అని రాసినంత తేలిక, ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం నీటిపై నీరు అని రాయడం అంత కష్టం. నీటిపైన రాసేకవుతుందా? కాదు కదా. అందుకే బంధాన్ని నిలబెట్టుకోవాలంటే అది అంత తేలికైన పని కాదని చెప్తారు. ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని, నష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైన వారు. విజయవంతమైన మరొకరు ఉండరు. ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందని వారు మాత్రం ఉండరు కాబట్టి. అదే సతీ సక్కుబాయి, ఆమె ఎంత భక్తురాలు కాబట్టినే ఆమెకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కృష్ణుడు తోడుండి ఆమెకు సహకరించి ఆమె భారం అంతా ఆయనే తలపై వేసుకొని ఆయనే చేసినాడు అన్నమాట. అట్లా ఉంటుందన్నమాట. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరిగెత్తడం గొప్ప కాదు, ప్రతికూల పరిస్థితులు నిలబడగలిగిన వాడే గొప్ప. ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ ఉంటాడు. చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు అనమాట. బంధాలు అవసరం లేదనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపంతో బతకాలి. ఇక్కడ బతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది. బంధుత్వం ఏదైనా సరే నాది అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది, నాది కాదు అనుకుంటే కనుమరుగవుతుంది. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనం సరికాదు, అసలు మర్యాద ఇవ్వని చోటుకు మనం వెళ్ళడమే పెద్ద తప్పు. నిర్ణయం తీసుకునే వేళ అమితానందంగా లేదా అతి కష్టంగా అనిపిస్తున్నప్పుడు కాస్త ఆగండి. ఎందుకంటే ఈ 2 స్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. అది భగవద్గీతలో చెప్పినారండి. తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం, చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం. ఏ రాత రాసినా కాగితం తనలో దాచుకుంటుంది, కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి. అలాగే కొన్ని స్నేహాలు, కొన్ని పరిచయాలు. మతిస్థిమితం లేని వాళ్ళకి మందులు ఉంటాయి, కానీ మనసు స్థిమితం లేని వాళ్ళకి ఈ లోకంలో ఎక్కడా మందులే లేవు. ఇవి ధన్యవాదాలండి. దీంట్లో ఈ మాట గురించి నేను ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనేది ఏంటంటే, మనకు మాట ఎంత ఎఫెక్టివ్ అనేది, ఆఫ్రికన్ లో ట్రైబ్స్ ఒక తెగ ఉంటుంది. వాళ్ళ కలప కోసం ఏం చేస్తారంటే మొత్తం ఒక 10 మంది కలిసి వెళ్తారు, చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని వాళ్ళ భాషలో తిడుతూ ఉంటారు. అలా రోజు ఒక వారం రోజులు తిట్టిన తర్వాత ఏంటంటే ఆ చెట్టు మొత్తం ఎండిపోతుంది. ఎండిన తర్వాత అప్పుడు దాన్ని కట్ చేసి కలప కింద వాడుకుంటారు. అంటే మనిషి యొక్క మాట ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనే దానికి రీజన్ వాళ్ళే. సో అందుకని శివుడి లాగా మనం గరళంలో విషాన్ని ఉంచుకొని అమృత వాక్కులు బయటికి పలకాలి. అది చెప్పేందుకే మనకు మందర పర్వత మదనం.
శివుడు గర్ల కంటుడు అంటారంటే శివుడే కాదు, మనం కూడా అలా ఉండాలి. ఏంటంటే మన చెడుని గర్లం వరకే ఆపాలి. ఆ తర్వాత అమృత వాక్కులతో మనం ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. చేసినప్పుడు మనకి అదే ఇప్పుడు మనం ఏది లైక్స్ అట్రాక్ట్స్ లైక్ అంటారు, మనం ఏది ఇస్తే అది వస్తుంది అంటారు. మనం ఏదైతే మంచి వాక్కులు అమృత వాక్కులు మీరు ఎదుటి వాళ్ళకి చెప్పారనుకోండి, మనకు కూడా అలానే వస్తుంది. మనం చెడు ఇచ్చినప్పుడు మనకు చెడు వస్తుంది. ఎదుటివాడు వచ్చేసి మనలోని అలవాట్లకు ప్రతిబింబాలు. వాడు వచ్చి వాడి పాత్ర పోషించి వెళ్ళిపోతాడు. వాడు నన్ను ఇలా ఎందుకు అన్నాడు అనుకుంటే అలాంటి గుణం మనలో ఉందన్నట్టు. ఆ వాడు గుర్తు చేసి ఎందుకు అలా చెప్తాడు, ఆ గుణాన్ని మనం మార్చుకోవాలి. అది మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ప్రవర్తనలో అనేది మనం మారాలన్నట్టు. మన శరీరాన్ని మనం ఎప్పుడు పొద్దున్న రాత్రి పడుకునే ముందు మెడిటేషన్ చేసేప్పుడు 5 minutes దానికి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ అని చెప్పండి. ఆ మొత్తం 100 trillion cells రెస్పాండ్ అవుతాయి. వాడికి రెస్పాండ్ అయ్యి బ్లాజమ్ అవుతాయి, ఒక పువ్వు ఇచ్చుకున్నట్టుగా. అలా దానివల్ల ఏంటంటే మనలో ఉన్న చెడు తత్వం ఏమైనా ఉన్నా కూడా మనం తిట్టినా, మనం తెలియకుండా తిట్టినా, బట్ ఒక్కొక్కసారి ఎక్కువగా స్ట్రెయిన్ చేసినప్పుడు మనకు నొప్పులు వస్తాయి కదా, విసుకుంటాయి. ఏ ఊరికే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని చెప్పాను. అలాగే దాన్ని శక్తిని మించి మనం ఉపయోగించాం కాబట్టి వాటికి సారీ చెప్పి మనం థ్యాంక్స్ చెప్పారు, ఐ లవ్ యూ అని చెప్పేస్తే చాలా మీరు స్పృశిస్తూ చేయండి రోజు. ఎక్కడైతే నొప్పి బాధగా ఉందో చేసినప్పుడు ఆటోమేటిక్గా విత్ ఇన్ 5 minutes విల్ గెట్ రిలీఫ్. ఎందుకంటే మీలో ఉన్న చేతుల ద్వారా ఎనర్జీ అక్కడికి వెళ్తుంది. ఆ చేతి స్పర్శ వల్ల కణాలు మీకు రెస్పాన్స్ అవుతాయి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కని విషయాలు తెలియజేశారు. మాట ద్వారా ఎలాంటి మనకు రిజల్ట్స్ వస్తాయి అనేది కూడా, నీటికి కూడా అలాగే చెప్తే కూడా ఆ నీటిలో మాలిక్యూల్స్ మారిపోతాయి అని కూడా చెప్తూ ఉంటారు. అవునండి, ఇది కూడా నీటి. అందుకే నేను ఒకసారి ప్రక్రియ చేయించాను కదా మీకు, నాడి శుద్ధి చేసినప్పుడు ఏంటంటే మన క్రిస్టలైన్ ఫామ్ లో వస్తుంది మనం ఇచ్చే ఎనర్జీ. ఆ క్రిస్టలైన్ ఫామ్ లో వచ్చినప్పుడు ఆ నీరుని మనం మెల్లమెల్లగా తాగాలి, ఒకేసారి కుట్కలా కాకుండా. మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద మనం ఫోకస్ చేస్తూ ఆ నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, ఈ ఏదైతే ఎనర్జైజ్డ్ వాటర్ కడుపులోకి వెళ్ళినా ఎనర్జీ మాత్రం మనసు ద్వారా ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్తుంది. దానివల్ల ఆ నాడీలు శుద్ధి అవుతాయి. మనం కావాలంటే ఒక మార్నింగ్ సెషన్ లో ఒకసారి చేస్తాం మళ్ళీ నాడి శుద్ధి. అప్పుడు అందరికి మెసేజ్ సార్. ఎందుకంటే చెప్పండి. అంటే వాటర్ టీ లాగా తాగుతూ మనం మనసు ఆ పెయిన్ మీద పెట్టాలంటారా? ఎగ్జాక్ట్లీ 100%. ఫస్ట్ మనం నీళ్ళు గ్లాస్ లో తీసుకొని మన శ్వాస ద్వారా ముందు ఎనర్జీని పాస్ చేయాలి. సార్ 2 నిమిషాలు చేసినప్పుడు ఏంటంటే మన ఈ కాస్మిక్ ఎనర్జీ నీటిలో ఛార్జ్ అవుతుంది. అది ఛార్జ్డ్ వాటర్ అంటారు దాన్ని. ఆ నీళ్లు మనం తాగుతున్నప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ఏరియా మీద మైండ్ పెట్టాలి. ఒక 2 నిమిషాలు మైండ్ పెట్టి ఆ తర్వాత ఈ నీళ్ళు తీసుకుని నెమ్మదిగా తాగాలి. తాగినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియా మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉంది, ఎందుకంటే 8% ఆఫ్ ద బాడీ ఈజ్ వాటర్ ఓన్లీ. సో మనకి ఎనర్జీని పాస్ అని చేస్తుంది త్రూ వాటర్. ఒకటి మెడిటేషన్ ఇది వచ్చేసి ఎయిర్ ద్వారా అవుతుంది, ప్రాణశక్తి ద్వారా. ఇది నీటి ద్వారా వచ్చేసి అది కూడా సేమ్ ప్రాసెస్. అప్పుడు మనకి నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది. అది మనకు అదొక చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. మీరు ఒక 1 రోజులు 10 రోజులు అలా చేశారనుకోండి, చేసి మీరే ఫీల్ అవుతారు ఆ పెయిన్స్ అన్ని రెగ్యులర్ పోవటం. మనం ఎక్కడైనా కూడా ఒక టీ లాగా తాగాలి వాటర్. మీరు చెప్పింది కరెక్ట్, గడగడ తాగకుండా 2 నిమిషాలు ముందు దాన్ని ఛార్జ్ చేసి ఆ తర్వాత నెమ్మదిగా టీ లాగా తాగితే బాడీ మొత్తం ఛార్జ్ అవుతుంది. ఏ ఏరియా మీరు పంపిస్తారో ఆ ఏరియాలో కూడా నాడీ శుద్ధి జరుగుతుంది. మేడం నేను ఒకటి చెప్తాను. మేడం చెప్పండి. అందరికి ధన్యవాదాలు. అమ్మ మనకు జన్మనిస్తుంది. భార్య అజన్మాంతం ప్రేమిస్తుంది.
అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు. భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు. అమ్మ భారం కాకూడదు. భార్య బానిస కాకూడదు. భార్య బానిస కాకూడదు. అమ్మ భారం కాకూడదు. భార్య బానిస కాకూడదు. అది మేడం. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మెసేజ్. చాలా మీనింగ్ఫుల్ గా ఉంది. ఎస్ ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి ఆ, దగ్గర నుంచి తీసుకునే ప్రేమ వాళ్ళ దగ్గర తీసుకోవాలి, అవును అన్ని ఆస్వాదించాలి. అవును మనలో ఉన్న ప్రేమ రాహిత్యమే మన సమస్యలు. అవును సార్. అది చిన్నప్పటి నుంచి ఏవైతే ఉంటాయో అవి మనకు లైఫ్ లో ఎఫెక్ట్ వస్తాయి. ఆ డెఫిషియన్సీ మనం వేరే వాళ్ళ మీద విసుక్కోవటము, తిరగబెట్టడం అలాంటివి జరుగుతాయంటే మన చిన్నప్పటి నుండి ఏదైతే ప్రేమ రాహిత్యం ఉందో ఆ ఎఫెక్ట్ అన్నట్టు. దాన్ని మనం ఆ బ్లాక్స్ ని రిమూవ్ చేసుకోవాలి. సార్ అది చేసుకున్న రోజు మనకు మామూలుగానే ఉంటుంది అన్ని. అవును సార్. ఆస్తి చూసి ధైర్యపడకు. ఆస్తి చూసి ధైర్యపడకు. కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకు పరికెత్తని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు. కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా అంతం మనకు కడ వరకు ఉండదు. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసే వాళ్ళు నీ పక్కనే ఉంటారు. నవ్వుతూ నాశనం చేసే వాళ్ళు నీ పక్కనే ఉంటారు. నువ్వు పతనం అయ్యే వరకు నాకు ఏమీ లేదని బాధపడకు. తక్షణమే బతకటానికి దారి ఎతుకు. నాకు ఏమీ లేదని బాధపడకు. తక్షణమే బతకటానికి దారి వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలోని ధైర్యం మాత్రం కోల్పోకు. బాగున్నాయి సార్ ఫ్లవర్స్, చాలా మంచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మీరు ఫ్యూచర్ సెషన్ లో కూడా మీరు ఇలా రోజు ఒకటి ఇవ్వండి, బాగుంటుంది. ప్రతి శుక్రవారము, శనివారము ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తే మనకు మెసేజ్ బాగుంటుంది అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ రోజు మీరు పార్టిసిపేట్ చేశారు, చాలా హ్యాపీ. ఓకే, మీతో మాట్లాడుతూ నేను గ్రౌండింగ్ చేసుకున్నాను కింద పడుకుంది. సార్ అందరికి ఒక మనవి, వారం తల్లిదండ్రుల గురించి ఏదైనా ఉంటే చెప్పండి సార్. మన పిల్లలకు కూడా నేర్పాలి సార్. స్కూళ్ళల్లో కూడా లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమించాలి, బిడ్డల్ని ఏ విధంగా ప్రేమించాలి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు ఏం లేదు. అంతా కార్పొరేట్ స్కూల్ అయిపోయినాయి. మన ఇంట్లో నేర్పాలండి సార్. మాతృదేవ గురుదేవ పితృదేవ గురుదేవ, అది ఆర్డర్ ఉంది కదా. ఫస్ట్ ప్రథమ మాతృ, అది పిల్లలకు చెప్తుంది. పిల్లలకి అంతా బిజీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు తండ్రిని కూడా నీ తండ్రి అని చెప్పే తల్లి, లేకపోతే తెలియదు కదా వాళ్ళకి. లేదు సార్. చేద్దాం సార్ అంటే కూడా. అందుకే మనకు ముందు అలా సెషన్స్ కూడా ఉండేవి అనమాట, చేయించాము. ధ్యాన మాతృత్వం అని కానీ, అలాగే పిల్లల మీద తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, అవన్నీ కూడా క్లాసులు వచ్చాయి ఆల్రెడీ. మళ్ళీ ముందు సెషన్స్ లో కూడా అలాంటివి తీసుకొని వద్దాం. అవునవును సార్. ఎట్లుందంటే ఇప్పుడు పరిస్థితి, సండే ఫాదర్ రాలేదు మమ్మీ అని అడిగే రోజులు వచ్చింది. అతను క్యాంపులు పోయి వస్తాడు. శనివారం రాత్రో శుక్రవారం రాత్రి వస్తాడు. పిల్లలు పండుకుంటారు. ప్రతిరోజు పిల్లలు పండుకున్నాక తండ్రి వస్తాడు. తండ్రి పిల్లల ముఖం చూడలేడు, పిల్లలు తండ్రి ముఖంలో చూసేటట్టు లేదు ఇప్పుడు పరిస్థితి. అట్లా తయారు. అవును మేడం. అది ఆ సంఘటన నాకు జరిగింది మేడం, నేను ఉద్యోగం చేసేటప్పుడు.
మా పిల్లగాడు మమ్మీ డాడీ పోయిండా అప్పుడే పోయిందండి మమ్మీ అనేది ఎంతో ఇంకా బాగా. ఒకటండి, టైం ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడొచ్చు, అది బెటర్. ఓకే సార్. చేద్దాం సార్, చేద్దాం. ఎందుకంటే మనకి టెక్నాలజీ ఉంది కాబట్టి. అవును. టెక్నాలజీ లేకపోయినా కూడా మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీరు ఏది సంకేతం చెప్పాలనుకున్నారనుకోండి, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను సోన్సో ప్లేస్ లో అని మీరు ఇంటెంట్ పెట్టి వాళ్ళకి పంపిస్తే మీ క్షేమం కూడా మాకు తెలిపండి అంటే వాళ్ళు కూడా మెడిటేషన్ లో మీకు ఆ మెసేజ్ వస్తుంది. సో రెస్పాన్స్ అనేది వస్తుంది మీకు. మీ పెట్స్ కానీ లేదా మీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇదే టెలిపతి అంటారు. అది మీరు రెగ్యులర్ మెడిటేషన్ చేసినప్పుడు మెడిటేషన్ లో చెప్పుకోవాలి మీ మెసేజ్ ఎక్కడున్నా కూడా. వెళ్ళే ముందు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిపి వెళ్తే దే విల్ బి హ్యాపీ. వెయిటింగ్ అనేది ఉండదు. మధ్యలో వీడియో కాల్స్ చేయటం లేకపోతే ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆ గ్యాప్ అనేది ఫిల్అప్ అవుతుంది. ఓకే సార్, ముందు ముందు సెషన్స్ లో అలాంటివి కూడా మనం తీసుకొని వద్దాము. ఓకే, ఇంకా అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా చక్కగా ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆత్మజ్ఞానంతో ఆనందంగా ఉండాలని, ఇంకా ఈ సెషన్స్ ముందు ముందు చాలా అద్భుతంగా నడవాలని, అందరూ ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావాలని, ముందు ముందు అందరూ ప్రతి ఒక్కరూ క్లాసులు చెప్పాలని, అద్భుతంగా ఇంకా ఎంతో మందిని ఇందులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. అంతా కూడా విశ్వమంతా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ధ్యానంతో ఉండాలి అని కోరుకుందాము. అందరికీ కూడా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు అండి. అలాగే ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవచ్చు, చెప్పచ్చు కూడా. కొత్త వాళ్ళు మనకి ఫ్రైడే రోజు క్లాస్ అటెండ్ అయితే విడిచిపెట్టారండి. అవును సార్, కరెక్ట్ సార్. అంతే ఇంట్లో వాళ్ళే విడిచిపెట్టరు. ఇప్పుడు నా ఇంట్లో నుంచి నేను అక్కడనే వింటున్నా, నా భార్యని ఎంత బతిలాడినా సరిగ్గా వింటలేదు. ఆమె ఏదో చేస్తుంది అయిపోతుంది. నా పిల్లలు వింటలేదు. ఏం చేయాలి సార్? డే టైమ్ లో ప్లే చేసుకోమనండి. వాళ్ళకి వీలున్నప్పుడు వీడియోస్ ఉంటాయి కదా, వీడియోస్ ప్లే చేస్తూ పని చేసుకుంటే అయిపోతుంది. అంటే మనం రేడియో విన్నట్టుగా దాన్ని చూడవలసిన అవసరం లేదు. మెసేజ్ నా బంధువులు కూడా వింటలేదు. ఏముంది మెడిటేషన్ అంటే ఏముంది అంటే ఏం చేయాలంటే వాళ్ళకి ఒకటి దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలిపినప్పుడు ఏదైనా ఇప్పుడు మనకి స్వీట్ బాగుందని చెప్పింది అనుకుంటే స్వీట్ తిన్నప్పుడే తెలుస్తాయి కదా. అవునవును. అదే ఇప్పుడు మెడిటేషన్ అంటే A to Z పత్రిక అని చెప్పింది వాస్తవము. నీకు ఇది అంటూ అది అంటూ కానిది లేదు అని ఎంత చెప్పినా కూడా వింటలేదు సార్. అదొక బాధ. వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు సార్, ఇంకా ఈ స్థితికి రాలేదు. చెప్పారు కొన్ని జన్మలు దాటుకుంటే గాని మనం ఈ స్థితికి రాలేమని. మీరు వచ్చారు, మీరు ఎన్నో జన్మలో ఉన్నారు, వాళ్ళు ఇంకా ముందు జన్మల్లోనే ఉన్నారేమో, ఇంకా బుద్ధితత్వంలోనే ఉన్నారేమో, ఆత్మస్థితికి రాలేదేమో. వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉండొచ్చు కదా. కాబట్టి అన్ని యాక్సెప్ట్ చేద్దాం. మేడం చెప్పండి మేడం. మీరు యాక్సెప్ట్ చేస్తూ ఇంటెంట్ పెట్టుకోండి. అందరికి విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. సుజిత గారు వినిపించట్లేదు, రాలేదా? సార్ రాలేదు సార్. మధ్య మధ్యలో వస్తున్నారేమో. సార్ చెప్పండి రవీంద్రరావు గారు. మేడం గారు, అందరికీ విశ్వాస నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా సుఖంగా ఉండాలని చెప్పి మన ఫౌండేషన్ తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున, అందరి తరఫున కోరుకుంటున్నాను. అందరూ ధ్యాన మార్గంలో ప్రవేశించి అందరూ ధ్యానులుగా కావాలని చెప్పేసి మన యొక్క సంకల్పము. అదే మేడం గారు. బాగుంది సార్. అందరికీ నూతన సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరంలో విశ్వావసు అంటే విష్ణువు కూడా ఉంటాడండి.
అర్థం ఉంది. విశ్వావసు అంటే విష్ణువు అని కూడా ఒక అర్థము. కాబట్టి ఆ మహాదేవుడే మనకి ఈ సంవత్సరం వస్తున్నాడు కాబట్టి చాలా మంచి కాలం వస్తుంది ముందర అని అందరం మనము తలుచుకుందాము. తప్పకుండా అందరికీ శుభాకాంక్షలు అండి. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ధ్యానం అదే ఇంకా వచ్చే సంవత్సరం కూడా మనము ధ్యానం బాగా చేసుకొని ధ్యాన జగత్తులో ఒక అందరం కూడా కలిసిమెలిసి ధ్యాన జగత్తులో కలిసిమెలిసి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. అందరికీ ధన్యవాదాలు. సార్ సూర్యుడు రాజు కాబట్టి మనకి అందరికి ఆరోగ్యాలు బాగానే ఉంటాయి. ఆరోగ్య ప్రదాత కదా, అందరూ భాస్కరం ఏమంటారు, అందుకని మీరు ప్రొద్దున లేచినప్పుడు ఆయనకి నమస్కార ప్రియుడు. ఆయనకి మీరు ఆయనకి ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక్క నమస్కారం పెడితే చాలు, చాలా ఇది హ్యాపీ అయిపోతారు. సూర్యుడు కూడా అర్థం వస్తుంది సార్, విశ్వావసు అంటే ఆయనే రాజు ఈసారి. అవును, ఆదివారం వచ్చినారు. అవును. కూడా మరొకసారి మన రంగనాథ్ సార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే మహావతార్ ఫౌండేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీం మెంబర్ కు, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. కృతజ్ఞతలండి. నా తరఫున కూడా ఆత్మపరంగా చెప్తున్నాను. విశ్వాసం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.